ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా? ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాండానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లా. 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది. ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన,